ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. చెత్త పన్నును ఎత్తేసిన చంద్రన్న సర్కార్. దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్న సీఎం చంద్రబాబు. ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిందే. కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే 48 గంటల్లో నిరాహార దీక్ష చేస్తానన్న పీసీసీ చీఫ్ షర్మిల. చేనేతలకు కేంద్రం అండగా నిలుస్తోంది. బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంతను సందర్శించిన ఎంపీ రమేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని రుజువైతే బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే. ప్రముఖ సినీ నటుడు సుమన్. ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ రోజు నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకెళ్లాలని, 2029 నాటికి సాకారం కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. చెత్త పన్ను ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు. మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబే స్వయంగా చీపురు పట్టుకుని రహదారిని శుభ్రం చేశారు. అనంతరం కార్మికులతో మాట్లాడారు. వారితో కలిసి టీ తాగారు. వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ తరువాత డంపింగ్ యార్డును పరిశీలించారు. రోడ్డు ప్రక్కన ఫుట్పాత్కు రంగులెద్దారు. అంతకుముందు నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పింగళి వెంకయ్య పేరును మచిలీపట్నం మెడికల్ కాలేజీకి పెడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి 2వ శనివారం అందరూ పాల్గొనేలా చేశామని అన్నారు. 2019 నుండి రాష్ట్రంలో చెత్త పేరుకుపోయిందని తెలిపారు. చెత్త నుండి కరెంటు తయారు చేసి సంపదను సృష్టించే కార్యక్రమం చేపడతామన్నారు. దీపావళి సందర్భంగా ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాస్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పారు. పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని, తప్పకుండా ఆ పేరు మారుస్తాం, ఆయన పేరు పెడతామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను. ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు 2వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు. పిల్లల దగ్గర నుంచి పెద్దలు, ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పాను. అది నా పట్టుదల. మనుషులందరం కూడా కష్టపడుతున్నాం. ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం. కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం, చెత్తంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం. తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా 10 సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ 2, 2014లో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్కి వెళ్లి స్వచ్ఛ భారత్కు శ్రీకారం చుట్టారు. నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూరదృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది. గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే భారతదేశం 140 కోట్ల జనాభా. మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద, మనం తాగే నీళ్లపైన, మనం తినే తిండిపైన ఆధారపడుతుంది. అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర 10 మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్. స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం. అక్టోబర్ 2వ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని, స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని, స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని
అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టాం. 2019 వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం. పార్కులు అభివృద్ధి చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం, భూతం మారిగా పడింది రాష్ట్రంలో. మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా, అడవులుగా పేరకపోయింది. కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు, అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పలువురు నేతలు చంద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లి రవీంద్ర, పార్థసారథి, నారాయణ, ఎంపీలు బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరాలని, లేకపోతే తాను దీక్షకు దిగుతానని పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ప్రకటించారు. కూర్మన్పాలెం కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకోకు దిగారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం వడివడిగా అడుగులేస్తున్న తరుణంలో విపక్ష పార్టీలు ఏకమై కార్మికులకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఉక్కు కార్మికులకు తన సంఘీభావం తెలిపారు. కోర్మానపాలెం వద్ద దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడంపై తీవ్రంగా మండిపడ్డారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడాలని షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే 48 గంటల్లో దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ నెల 4వ తేదీ 1 గంటలోపు సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అవసరమైతే రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చి ఉక్కు పోరాటంలో పాల్గొంటామని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ సంబంధించి 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని నిర్వాసితులు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం.
విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, వైసీపీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కనీస భరోసా లేకుండా పోయింది ఈ ఉద్యోగస్తులకి. వాళ్ళ జీవితాల మీద అయితేనేమి, ఫ్యాక్టరీ కోసం అయితేనేమి అంచెలంచెలుగా విశాఖ స్టీల్ నీరు గారుస్తూ వస్తున్నారు టీడీపీ అయినా వైసీపీ ప్రభుత్వాలైనా. ఎందుకు అని అడుగుతున్నాం. ఈ భూముల మీద మీకు కన్నుంది, ఇది ప్రైవేటైజ్ చేయాలని మీకు ఆశ ఉంది, కానీ విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ విశాఖ స్టీలును అసలు ఇప్పటికే విశాఖ స్టీలుకు ఏ భరోసా లేకుండా పోయింది. ఈ ఉద్యోగస్తులకు 14,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి. సెయిల్ లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము, లేకపోతే బెయిల్ అవుట్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చిన్న చూపు ఉందో వేరే చెప్పనవసరం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే ముఖ్యమంత్రి రావాలి, వెంటనే ముఖ్యమంత్రి. పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి చేపట్టిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. నిరసనలో పోరాట కమిటీ నేతలు అయోధ్యరావు, మంత్రి రాజశేఖర్, జరిపోతుల ముత్యాలు, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల ఆదర్శాలు ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ మాధవులు అన్నారు. గాంధీ జయంతి సేవా పక్షోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంత ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నేతలు, ఖాదీ వర్తకులు సంతలో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. నేతలు స్టాల్స్ వర్తకులతో ముచ్చటించారు. అనంతరం గాంధీ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. 11 ఏళ్ల నుండి బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంత ఘనంగా నిర్వహిస్తున్నారని నేతలు తెలిపారు. చేనేతను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం. ఎప్పుడైతే 2014లో హరిబాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న మాధవ్ గారికి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడ రవీంద్ర గారికి, చోడవరం ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు రాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులకి, అందరికీ కూడా చేనేత నాయకులు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిజంగా అంటే మనకు పాత పద్ధతులన్నీ కూడా ఇంకా కూడా చరిత్రలో అన్ని చూస్తే ఇలాంటి చేసుకోవాలి. చేనేత కార్మికులైనా కాకుండా మన దేశం మేక్ ఇన్ ఇండియా అనే దాన్ని కూడా దీనిలో భాగంగా తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్తు దేశమంతా కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం ఆహ్వానిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మహాత్మా గాంధీ గారు ఈ పని కన్నా అతి ముఖ్యమైన అనేక పనులు చేశారు. భారతదేశం ఈ విధంగా నిర్మాణం కావడానికి, ఈ దేశానికి స్వతంత్రంతో పాటు స్వావలంబన రావాలి అని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి ఆయన. సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చి ఈ యొక్క స్వతంత్ర పగ్గాలు స్వీకరించాలంటే నేను స్వీకరించనన్నాడు. ఆయన గురువు గారు గోఖలే గారికి నిర్ద్వందంగా చెప్పాడు, భారతదేశంలో ప్రజలు 2 విషయాలు క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు,
స్వచ్ఛతకి దూరంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటున్నారు. అపరిశుభ్రంగా క్రమశిక్షణ లేని జాతికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు దేశ వ్యాప్తంగా పరిక్రమ చేసి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ ఉద్యమానికి అడుగులు వేసిన వ్యక్తి. కేవలం స్వచ్ఛ భారతే కాకుండా ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కష్టపడుతూ పనిచేయాలి. స్వతంత్రంలో నేను పనిచేస్తాను కానీ ముందు నువ్వు ఖాదీ వస్త్రాన్ని నేసే విధంగా ప్రయత్నించే ఏదైనా ఒక పని చేయటం ప్రారంభించిన తర్వాత నువ్వు నాయకుడిగా రా అని చెప్పి ఈ స్వతంత్రానికి అతి ముఖ్యమైన అస్త్రం ఏదైనా ఉంటే ఆ అస్త్రం చెరక అనే ఒక అస్త్రం. ఆ చెరక ద్వారా స్వతంత్రం తీసుకొచ్చారంటే ప్రపంచం అంతా నిరగట్టపోయింది. ఆ విధంగా ప్రపంచానికి ఒక అస్త్రాన్ని అంటే సుదర్శన చక్రం కన్నా అతి పవర్ఫుల్ ఆయుధాన్ని అందరూ కలిసి కష్టపడాలి. ఎవరి కోసం కష్టపడాలి అంటే భారతదేశం ఎక్కడుంది? తిరుమల లడ్డూ వివాదంపై సినీ నటుడు సుమన్ స్పందించారు. నెయ్యిలో కల్తీ కలిసిందన్నది కేవలం ఆరోపణగానే ఉందని, ఇంకా రుజువు కాలేదని చెప్పారు. అయితే మతం విషయంలో ఎవరు తప్పు చేసినా వారిని వదిలిపెట్టకూడదని అన్నారు. రుజువైతే మాత్రం బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయాలనుకోవడమే పెద్ద పాపమని అన్నారు. కానీ జరిగుంటే ఆ సమయంలో ఎవరు అఫీషియల్స్ ఉన్నారో, ఆ సమయంలో ఎవరు బోర్డులో ఉన్నారో, ఎవరెవరు దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు లోపల పెట్టాలండి. ముఖ్యంగా ఈ రిలీజియన్ విషయంలో ఎవరు తప్పు చేయకూడదు. అది హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు. ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి మన దేవుడి దగ్గర అంటే దండం పెట్టుకొని ఒక ప్రసాదం తీసుకున్నప్పుడు అది కల్తీ అంటే అంతకన్నా ఇంకా ద్రోహం ఇంకేముందండి? డబ్బు స్కామ్ పోతుంది వస్తుంది వేరే విషయం. నేను చెప్పేది అన్ని మతాలకి అన్ని కులాలకి నేను చెప్తున్నానండి. అది చాలా జరిగి ఉంటే మట్టుకి చాలా పెద్ద తప్పు. ఇది క్లారిటీ లేదు. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచిందా, గవర్నమెంట్ మారినప్పుడు ఇది మారిందా అని అంతా కొంచెం ఊహాగానంలో ఉంది. కానీ జరిగింది ఉంది. ఎందుకంటే కొందరు ఏమంటున్నారు, 2 ట్యాంకర్లు వచ్చింది ఆపేరు, ట్యాంకర్ టెస్ట్ చేస్తే అది కల్తీగా ఉంది తెలిసింది, వెనక్కి పంపించేశారు అంటున్నారు. వెనక్కి పంపించిన తర్వాత ఏ నెయ్యి వాడారు అది మనకు తెలియదు. దానికి ముందు ఏ నెయ్యి వాడారు అది తెలియదు. సో అది క్లారిటీ వస్తే మట్టుకి అది గనక అలా మోసం చేసి ప్రజల్ని మోసం, ఎందుకంటే ఈ ప్రపంచ ప్రజల్ని మోసం చేసినట్టే. ఒక తిరుపతి విషయం తీసుకుంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది ఈ ప్రసాదం. చాలా అన్యాయం. ఈ ఒక్క విషయంలో మటుకు నేను చెప్తున్నాను, అంటే మా హిందువులకి ఒక ఇలాంటి జరిగినప్పుడు అందరూ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, సిక్, బుద్ధిస్ట్ అందరూ సహకరించాలి. ఇది మళ్ళీ భారతదేశంలో ఇలాంటి జరగకూడదు. ఒకవేళ ఎక్కడైనా జరుగుతుంటే కూడా దీన్ని ఆపాలంటే దీన్ని ఒక బిల్ పాస్ చేయమంటున్నాను. రిలీజియన్ మీద ఒక బిల్ పాస్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. మీ మతం ఏదో ఉందో అది చాలా గొప్పది, మన మతం ఏదో నాది గొప్పది. అంతేగాని దాన్ని కించపరచడం, మాది కొద్ది గొప్పది చెప్పేసి ఇంకొక కించపరచడం మతం విషయంలో మటుకి జరగకూడదు. అలా చేసేవాళ్ళని లోపల తేయండి. ఈ కాఫీ పోసా లేకపోతే గూండా శాఖ లాంటి వాళ్ళు పెట్టండి, తప్పదు. ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా మాట్లాడితే జరగట్లేదు. ప్రసాదం దాకా వచ్చిందంటే ఎంత పెద్ద నేరం ఉండేది. మన అంత భక్తితో తిరుపతిలో మెట్లు ఎక్కి ఎక్కడి నుంచో వచ్చి దేవుడి దగ్గర కన్నీళ్ళు ఇచ్చి అక్కడ పెట్టి ఒక ప్రసాదం అంటే అది వాళ్ళకి ఒక జవాబు వచ్చినట్టు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అది కల్తీ అంటే అది ఎంత మనసుకు నొప్పి ఉంటుందండి. కోటీశ్వరుడు అయితే ఏంటి, కోటీశ్వరరావు అయితే ఏంటి. సో తప్పకుండా నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్గా మీరు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా పట్టుకొని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రీయూజ్డ్ 2 వీలర్స్ విక్రయంలో వినియోగదారులకు నమ్మకైన సేవలు అందిస్తున్న వీల్ స్మార్ట్ దసరా ధమాకా ఆఫర్లు అందిస్తుంది. ప్రతి 2 వీలర్ కొనుగోలుపై 3,300 రూపాయలు విలువైన 5 బహుమతులను ఇస్తున్నారు. దీంతో పాటు లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్లు, ట్యాబులను గెలుచుకునే అవకాశం కల్పించింది. ప్రీ యూజ్డ్ వెహికల్స్ను 100% క్వాలిటీతో వీల్ స్మార్ట్ వినియోగదారులకు అందిస్తోంది. 2002లో ప్రారంభమైన వీల్ స్మార్ట్ పద్మపూజిత ఆటో ఫైనాన్స్ సంస్థ 140కి పైగా అవుట్లెట్లతో కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటోంది. 2016 నుండి 2024 వరకు మోడల్స్లో మల్టీ బ్రాండెడ్ 2 వీలర్ వెహికల్స్ అవుట్లెట్లలో సిద్ధంగా ఉన్నాయి. దసరా సందర్భంగా కస్టమర్లకు ధమాకా ఆఫర్లు అందిస్తున్నారు. ప్రతి 2 వీలర్ కొనుగోలుపై ఫెస్టివల్ ఆఫర్గా 3,300 విలువైన 5 గిఫ్ట్లు అందిస్తున్నారు. దీంతో పాటు లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్లు, ట్యాబ్లు గెలుచుకునే అవకాశం ఉంది. వీల్ స్మార్ట్ పద్మపూజిత ఆటో ఫైనాన్స్ సంస్థలో బయింగ్, సెల్లింగ్, ఫైనాన్స్, ఎక్స్చేంజ్, సర్వీస్, రిపేర్స్ అన్నీ ఒకే చోట సేవలు అందిస్తున్నారు. వినియోగదారులకు 100% క్వాలిటీతో వాహనాలను అందజేయడమే తమ లక్ష్యమని వీల్ స్మార్ట్ పద్మపూజిత ఆటో ఫైనాన్స్ మేనేజింగ్ పార్ట్నర్ సాయిబాబు తెలిపారు.
140కి పైగా అవుట్లెట్ల ద్వారా వివిధ బ్రాండ్లకు చెందిన 6,000 టూ వీలర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. దసరా సందర్భంగా అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముందుగా మా కస్టమర్లందరికీ వీల్ స్మార్ట్ అండ్ పద్మభూత ఆటో ఫైనాన్స్ తరఫున దసరా శుభాకాంక్షలు అండి. వీల్ స్మార్ట్ అండ్ పద్మభూత ఆటో ఫైనాన్స్ 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది ఆ రోజు ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజు 140 పైనే బ్రాంచెస్ కలిగి ఉన్నది. అలాగే మా బ్రాంచెస్లో మల్టీ బ్రాండెడ్ వెహికల్స్ అన్నీ కూడా ప్రీయూజ్డ్ వెహికల్స్ 100% క్వాలిటీతో 6,000+ వెహికల్స్ ఈరోజు మా అవుట్లెట్లో అందుబాటులో ఉన్నాయండి. అలాగే మా దగ్గర ఎంప్లాయీస్ కూడా 1,600+ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే ప్రతి దసరాకి మేము కస్టమర్లకి ఏదో రూపాయన గిఫ్ట్స్ రూపంలో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, బహుమతులుగా ఇస్తూ ఉంటాము. అలాగే ఈ దసరాకు కూడా మా కస్టమర్లకి మా దగ్గర వెహికల్ కొన్న ప్రతి కస్టమర్కి కూడా ఈసారి అయితే భారీగా కొంచెం ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. 3,300 వర్త్ గల ఒక 5 గిఫ్ట్స్ మేము కస్టమర్లకి బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా లక్కీ డ్రా ద్వారా ల్యాప్టాప్లు, నెక్స్ట్ ట్యాబ్స్ గిఫ్ట్లుగా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే యాక్చువల్గా మా దగ్గర సర్వీసెస్ ఏంటంటే బయ్యింగ్, సెల్లింగు, ఫైనాన్స్, ఎక్స్చేంజ్ అండ్ వెహికల్ సర్వీసెస్, రిపేర్స్, ఈ సర్వీసెస్ అని కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి. ఎనీ కస్టమర్ మా దగ్గరకు వచ్చి వెహికల్ సేల్ చేయొచ్చు. ఎనీ బ్రాండ్, ఆల్ బ్రాండ్ వెహికల్స్ మేము పర్చేజ్ చేస్తూ ఉంటామండి. మా మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్కి నాణ్యమైన వెహికల్, 100% క్వాలిటీలో ఉండే వెహికల్ ఇవ్వాలన్నది మా మెయిన్ మోటివ్. అందువలన మేము పర్చేజ్ చేసిన ప్రతి వెహికల్ కూడా మా సొంత సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఆల్రెడీ మా సొంత సర్వీస్ సెంటర్స్లో రీఫర్బిష్మెంట్కి పంపించి అక్కడ టోటల్గా జనరల్ సర్వీస్, రిపేర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే మేము షోరూంలో డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే కస్టమర్ హ్యాపీగా బండి వాడుకుంటాడు, ప్లస్ వాయిదాలు కూడా చాలా అంతే హ్యాపీగా కట్టేసుకోగలుగుతాడు. అందువల్ల మా మెయిన్ మోటివ్ ఏంటంటే కస్టమర్కి 100% క్వాలిటీతో బండి అందించడం అనేది మా మెయిన్ మోటివ్. నెక్స్ట్ అలాగే కస్టమర్ వెహికల్ మాకు సేల్ చేసిన తర్వాత రికార్డు ట్రాన్స్ఫర్ అనేది కూడా పూర్తి బాధ్యత మాదేనండి. ఆ వెహికల్ కూడా మా ఫర్మ్ పైన రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. నెక్స్ట్ ఎనీ కస్టమర్కి మేము వెహికల్ సేల్ చేసినప్పుడు ఆ కస్టమర్కి కూడా రికార్డు ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత 100% మాది. ఇక్కడంటే హ్యాజిల్ ఫ్రీ, అస్సలు నో టెన్షన్స్. రికార్డ్ వైజ్గా అన్ని రికార్డ్స్ పర్ఫెక్ట్గా తీసుకొని కస్టమర్ పైన ట్రాన్స్ఫర్ చేయించడం అనేది మా ప్రత్యేకత. ఫైనాన్స్కి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ఫైనాన్స్ అయితే మా దగ్గర చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఎందుకంటే వెహికల్ కాస్ట్ మీద ఓన్లీ 30% డౌన్ పేమెంట్ పే చేస్తే రిమైనింగ్ 70% వరకు మేము ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తామండి విత్ లో ఇంట్రెస్ట్. విత్ ఇన్ 1 అవర్లో మేము వెహికల్ని డెలివరీ ఇవ్వగలమండి. ఎనీ ట్రాన్సాక్షన్ విత్ ఇన్ 1 అవర్లో మేము వెహికల్ డెలివరీ ఇవ్వగలం. ఇది మా ప్రత్యేకత. మా దగ్గర 2016 నుంచి 2024 యాజ్ ఆఫ్ నో 2024 వెహికల్స్, మోడల్ వెహికల్స్ కూడా మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి. అలాగే 30,000 నుంచి 3 lakhs వర్త్ గల వెహికల్స్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీ కస్టమర్లందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ న్యూ వెహికల్స్ అన్నీ కూడా భారీగా రేట్లు పెరిగిపోయి ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే మధ్యతరగతి పీపుల్ ఎవరైతే ఉన్నారో అంత అమౌంట్ బేర్ చేయలేని పీపుల్ మా దగ్గర వీల్ స్మార్ట్లో మీకు అనుకూలమైన రేట్లలో, అనుకూలమైన వెహికల్, అనుకూలమైన వడ్డీ రేట్లలో మేము ఫైనాన్స్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు హ్యాపీగా మా దగ్గర వెహికల్ కొనుక్కొని మీరు అంతే హ్యాపీగా ఎంజాయ్ చేయగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. వీల్ స్మార్ట్ అవుట్లెట్స్లోని ప్రీ యూజ్డ్ టూ వీలర్స్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ ధరలో నచ్చిన వెహికల్ని సొంతం చేసుకుంటున్నారు. దసరా ఆఫర్లు కూడా ఉండడంతో వీల్ స్మార్ట్ అవుట్లెట్స్కు మంచి స్పందన వస్తోంది. మౌలిక రంగ విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కలిసి వస్తే ఫలితాలు బాగుంటాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఎండాడలో నారెడ్కో ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాప్రతినిధులను కలిసి విశాఖ పరిసరాల్లోనే లేఅవుట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం చేపడుతున్న నారెడ్కో సభ్యులంతా నిర్మాణ రంగంలో వస్తున్న పలు మార్పులపై ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, నివాస గృహం అందుబాటు ధరల్లో అందించాలన్నదే తమ ఉద్దేశమని నారెడ్కో అధ్యక్షుడు చక్రధర్ అన్నారు. ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసినప్పుడే ఇలాంటి లక్ష్యాలు చేరుకోగలుగుతామని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. విశాఖ అభివృద్ధికి నిర్మాణ రంగం ఎంతో దోహదపడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి వంశీ, కొండయ్య, భాష్యం ప్రవీణ్, గౌతు శిరీష తదితరులు పాల్గొన్నారు. అలాగే
మీరు ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్స్ మెట్రో ఇది డెవలప్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్నారు. సో జస్ట్ నేను ఆల్రెడీ 2-3 వేదికల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సిటీ ద్వారా వెళ్ళే హైవే ఫ్రమ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి నుంచి రాజశేఖర్ జంక్షన్ కొమ్మాది అదంతా, దాంట్లో ప్రపోజ్ 12 ఫ్లైఓవర్స్ ఆల్రెడీ NHAI చేసింది. కానీ ఇప్పుడు సీఎం గారు వచ్చినప్పుడు అది చూసి ఒక డిస్కషన్లో ఆయన ఒప్పుకున్నది ఏంటంటే 12 ఫ్లైఓవర్ల బదులు అది మర్జ్ చేసి ఒక ఎలివేటెడ్ కారిడార్ లాగా మనం తయారు చేయగలిగితే అది ఎలాంగేటెడ్ స్ట్రక్చర్గా 8 ఫ్లైఓవర్లు కలిపి ఒకటి, ఇంకో 3 కలిపి ఒకటి చేస్తే అది ఎలాంగేటెడ్ కారిడార్ లాగా మనం డెవలప్ చేయగలుగుతాము. అండ్ అదే దాని మీద మెట్రో కూడా రావాలి అంటే అది డబుల్ డెక్కర్ అయిపోతుంది. అంటే 8 మీటర్ల హైట్కి ఫ్లైఓవర్ వస్తుంది, దానిపైన మెట్రో వస్తుంది. ఇది ఒకటేమో ఇప్పుడు ట్రాఫిక్ కోసం ఫ్లైఓవర్ వెంటనే కట్టేయమంటారు, ఫ్లైఓవర్ ఇప్పుడు కట్టేస్తే శాశ్వతంగా మెట్రో కట్టలేదు. సో దీంతో కొంత బ్యాలెన్స్ అవసరము. ఫ్లైఓవర్లు ఇప్పుడు కడితే మెట్రో కోల్పోతాం కాబట్టి ఇప్పుడు మెట్రో మళ్ళీ భవిష్యత్తులో అవసరం ఉంటే కట్టలేము. కాబట్టి ఇది సీఎం గారి లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ గారు ఇద్దరు రివ్యూ చేస్తున్నారు. వాళ్ళకు నిర్ణయం తీసుకున్న వెంటనే నాకు తెలిసి మెట్రో కూడా కట్టాలని అంటారు కాబట్టి తప్పకుండా ఇది 2 డిజైన్ చేసి తప్పకుండా టేకప్ చేస్తామండి. ఎక్కడెక్కడ ఇర్రెగ్యులారిటీస్ తప్పులు ఉన్నాయో అవి కూడా కరెక్ట్ చేసి చేయాలండి. బేసిక్గా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఈ సెక్టర్లో లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలకి తిరిగాను. ఐ హ్యావ్ విజిటెడ్ ఓవర్ 55 కంట్రీస్ అండ్ మన దేశంలో కూడా పెద్ద నగరాలకి వెళ్ళాను. ఇవాళ మీరు ఒక బెంగళూరు సిటీ చూడండి, అది ఎంత గొప్ప నగరం, ఎంత గొప్ప కల్చర్ ఉంది, ఎకనామిక్గా ఎంత బాగుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ సరిగ్గా డాక్టర్స్ వాళ్ళు మన విశాఖపట్నం నగరంలో గెలుపొందినటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ గారు, అలాగే విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నియోజకవర్గాల శాసనసభ్యులు, మరియు అట్లా గాజువాక, అలాగే పెందుర్తి, మాడుగుల శాసనసభ్యులు వీరందరూ, అట్లాగే పలాస శాసనసభ్యులు గౌ శ్రీషా గారు, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు, వీరందరినీ కూడా ఈ రోజున మేము ఇక్కడ పిలిచి వాళ్ళకి సత్కారం చేయటం జరుగుతుంది. ఎందుకంటే వీరందరూ కూడా ప్రజలు వాళ్ళని ఆదరించి ఈ రోజున విశాఖపట్నంలో వారిని అత్యధిక మెజారిటీలతో గెలిపించారు. గత 5 సంవత్సరాలుగా మరి విశాఖపట్నంలో ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి ఈ రోజున మా అందరం కూడా వ్యాపారస్తులం ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంతా కూడా నిలదొక్కొని ఈ రోజున ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరితోటి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెడదాము, వీళ్ళని ఒకసారి మీట్ అయ్యి గ్రీట్ చేద్దాము. అలాగే మా యొక్క ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వారి దృష్టిలో ఒకసారి చెప్పుకొని, ఈ ఇండస్ట్రీ బాగుంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది బాగున్నట్లయితే రాష్ట్ర అభివృద్ధి కూడా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం మీదన ఎన్నో రకాలటువంటి ఇండస్ట్రీస్ ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. సిమెంట్ కానీ, స్టీల్ కానీ, అలాగే శానిటరీ. మహనీయుల ఆశయ సాధనకు ప్రభుత్వ ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల జయంతుల సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటాలకు జేసీ మయూర్ అశోకులతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస ఆయుధాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో జాతిని మేల్కొల్పిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని అన్నారు. ఇలాంటి వీరుల త్యాగ ఫలాలను ప్రతిరోజు గుర్తుంచుకోవాలన్నారు. అధికారులు వారి స్ఫూర్తితో పేదలకు తగిన న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్ క్లీనప్ డ్రైవ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది. ఇంతమంది నేను మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలామంది ముందుకు వచ్చారు. సో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే వీఆర్ ఫర్గెటింగ్ ద సాక్రిఫైసెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ వేర్ ప్రొపగేటెడ్ బై ద దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మనకు అందజేస్తారు. దాన్ని ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు
ఒక కళతో ఆ త్యాగాలన్నీ చేశారు. మన దేశం బాగుండాలి, దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు. ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా మనందరికీ ఆ అవకాశం దొరికింది. మనం దానికి సంతోషపడాలి, గర్వపడాలి. అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది. ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఆర్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది దీంట్లో. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎనీబడి. ఆ క్రూషియల్ అసెట్తో వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. పెద్దవాళ్ళకి, గొప్పవాళ్ళకి, ధనవంతులకి అందరూ ఆడుకుంటారు. వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది. పేదవాళ్ళే మనము కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెచ్ఓడిసి ఈరోజు వచ్చారు. మీరు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది, జై జవాన్ జై కిసాన్ అని. ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు. పేదరిక నిర్మూలనలో దాన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. దాన్ ఫౌండేషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏకో స్టీవార్డ్స్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. నీటి వనరుల అభివృద్ధి, నీటి శుద్ధి కోసం పైలట్ ప్రాజెక్టులుగా కాపులుపాడ, నారవ తదితర ప్రాంతాలను ఎంపిక చేశామన్నారు. దాన్ ఫౌండేషన్ సహకారం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. మేము ఫుల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ విఎంఆర్డీగా ఉండొచ్చు, జీవీఎంసీ, మన ఇరిగేషన్, ఫిషరీస్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మేము ఇక్కడ వాటర్ బాడీ రెజ్యువినేషన్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మేము పైలట్ కింద 3 క్లస్టర్లు తీసుకోవడం జరిగింది, కాపులపాడలో, నరవాలో, రాంపురంలో. దీంతోపాటు 2 వాటర్ బాడీ ఏవి పూర్తిగా ఈ సూవేజీ వేస్ట్ వాటర్ వల్ల కంటామినేట్ అయిన వాటర్ బాడీతో పాటు మన సింహాచలంలో ఉన్న దారాలని రివైవ్ చేయడానికి కూడా ఈ ఫుల్ ప్రోగ్రాంలో ఉన్న కాంపోనెంట్స్. సో దీనికి మేము ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వాలంటే మన లోకల్ కమ్యూనిటీ పూర్తి సహకారం, పూర్తి ఓనర్షిప్ ఉండాలనేది మా ఉద్దేశం. సో ఇక్కడ దాన్ ఫౌండేషన్ కూడా అలాంటి ఆల్రెడీ చాలా వాటర్ బాడీస్ని రివైవ్ చేయడం జరిగింది అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో సేమ్ థింగ్ ఇక్కడ వైజాగ్లో కూడా చేసి మన భవిష్యత్తుని కాపాడడానికి ఇది ఒక స్మాల్ స్టెప్ బట్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఈ పైలట్ అనేది ఒక స్టార్టింగ్ స్టెప్పే. దీంతోపాటు ఉన్న వాటర్ బాడీస్ అన్నీ మనం కన్సర్వ్ చేసేసి హోప్ఫుల్లీ ఒక ఫ్యూచర్ని ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా, డిజాస్టర్ ఇంపాక్ట్ లేకుండా మనం చేయడానికి ఒక మంచి అవకాశం. థ్యాంక్ యూ. నమస్కారం, అందరికీ నమస్కారం. నా పేరు కే శైలజ. నేను దాన్ ఫౌండేషన్లో అర్బన్ రీజన్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. గత 21 సంవత్సరాలుగా దాన్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాను. ఈరోజు దాన్ ఫౌండేషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేయడానికి విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ గారు విచ్చేశారు. దాంతోపాటుగా రెడింగ్టన్ ఫౌండేషన్తో వైజాగ్ అర్బన్ ఏరియాలో దారాల రివైవల్ మరియు మన వాటర్ బాడీస్ రెనోవేషన్ 3 వాటర్ బాడీస్, ఒకటి నరవ, తర్వాత కాపులుప్పాడ, ఈ ఏరియాల్లో ఉన్న వాటర్ బాడీస్ చైన్ ఆఫ్ ట్యాంక్స్ని రివైవ్ చేయడానికి గాను, తర్వాత గ్రే వాటర్ ఉన్న 2 ట్యాంక్స్ని కూడా మనం యూజ్ చేసిన వాటర్ని ఉన్న 2 ట్యాంక్స్ని కూడా డెవలప్ చేయడానికి ప్రణాళిక రెడింగ్టన్ ఫౌండేషన్తో ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది విశ్వనాథన్ గారి చేతుల మీదుగా. గౌరవ విఎంఆర్డీఏ
విశాఖ ఉక్కు రక్షణకై చేపట్టిన ఉత్తరాంధ్ర ప్రజా ర్యాలీకి భారీ మద్దతు లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లీడర్ రమణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి అడుగడుగున జనం నీరాసనాలు పలికారు. ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎవడ్రా అమ్మేది ఎవడ్రా కొనేది అనే నినాదాలు మార్మోగాయి. డప్పుల హోరు మధ్య కళారంగాలు పదం కలిపాయి. ప్రజా సంఘాలు ఆడి పాడాయి. ప్రజా పౌర విద్యార్థి సాహితీ కళా సంఘాలు చేపట్టిన శాంతి ర్యాలీకి భారీ మద్దతు లభించింది. లీడర్ రమణమూర్తి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపట్టిన ప్రజా ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఎల్ఐసి కూడలి అంబేద్కర్ విగ్రహం నుండి ద్వారకానగర్, సంగం శరత్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆసిల్మెట్ట కూడలి మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ సాగింది. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు లీడర్ రమణమూర్తి నివాళులు అర్పించారు. ఆంధ్రుల హక్కు, తెలుగోడి హక్కు కాపాడుకుందాం. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి. ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రజా ఉద్యమాలతోనే కాపాడుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 4290 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలనుకోవడం దారుణమని అన్నారు. శైల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ గుర్తింపు పోతుందని, ప్లాంటు ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని కూటమి పార్టీలు కేంద్రంలో తమ మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు చేస్తున్న స్వచ్ఛందంగా చేస్తున్న మహా ఉద్యమం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సరే రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంతవరకు ప్రజా ఉద్యమం స్టార్ట్ కాలేదు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకి దక్కిందంటే అది ప్రజా ఉద్యమం ఉందనే గతంలో దక్కింది. అలాంటిది దాన్ని మళ్ళీ రక్షించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ ప్రజల మీద పడింది. అందులో ప్రతి తెలుగువాడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. దానికి ఈ ఉద్యమం ఈరోజు జరిగింది నాంది మాత్రమే. సుమారు చూసుకుంటే 1300 రోజులు పైగా ఆ ఉద్యమం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ దాటి రాలేదు కనుక ఇవాళ ప్రజల్లోకి తీసుకొచ్చాం. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే తొలగిపోవాల్సిందే. ఇక మీద కేంద్రం ఇటువంటి నిర్ణయాలు చేయడానికి అవకాశం లేదు. ఏ ఒక్క కార్మికుడిని స్టీల్ ప్లాంట్ లోనికి రానికపోయినా మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. అందుకే మేము అడుగుతున్నాం, ప్రొడక్షన్ 3 ప్లాంట్లు నడపడానికి వీలుగా రా మెటీరియల్ ఇవ్వాలి. దానికోసం 10,000 కోట్ల రూపాయలు సపోర్ట్ చేయాలి. అంతేగాని మేము సెయిల్లో కలుపుతున్నాం, ఇంకో దాంట్లో కలుపుతున్నాం అంటే మేము అంగీకరించేది లేదు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీగా ఉండాలి తప్ప దేనిలో కలపడానికి మనం అంగీకరించేది లేదు. స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామంటూ కూడా నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కూటమి చూసుకున్నట్టు కూటమి తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అంతే కూటమి ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మేము నమ్మట్లేదు కనుక రాజకీయ పార్టీలకి అతీతంగా ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నిర్వహించిన ఉక్కు పరిరక్షణ ర్యాలీకి కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం బేషరతుగా విరమించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తీర్మానించింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఏయూ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాజా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు మునియా బేగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణంలో 10 అడుగుల పనస మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సలోమి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన గాంధీజీ గారు వారి యొక్క కర్ణకళలు క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛతాకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన దాన్ని ప్రపోజ్ చేసి ఉన్నారు. దాన్ని కొనసాగింపుగా మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేశాం. దీన్ని ముఖ్యంగా అది పిల్లలకి ఉపయోగపడే ఫ్రూట్ ట్రీ వేసాం. జాక్ ఫ్రూట్ అనేది అంటే పనస చెట్లు. అవి అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశం మొత్తాన్ని ఏదైతే మనకి 33% ఈ భూమి మీద పచ్చదనం ఉండాలని ఏవైతే నామ్స్ ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేసి రాబోయే రోజుల్లో భారతదేశానికి ఈ విపత్తుల ఆ సమస్య నుంచి కాపాడడానికి మనకి మొక్కలే ప్రధాన పరిష్కారం. దాన్ని అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని
మొక్కలు నాటాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవలో భాగంగా కలెక్టరేట్లో క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఇతర జిల్లా అధికారులు కలెక్టరేట్ ప్రాంగణంలో పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ కవర్లు, చెత్త, గాజు పెంకులను తొలగించారు. రాబోయే వారంలో కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి ఈశ్వరరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్కి రావడానికి అదేవిధంగా ఒక హైజీనిక్ అట్మాస్ఫియర్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం చుట్టుపక్కల సరౌండింగ్సే కాకుండా మీ డెస్క్, మీ సిస్టమ్, మీ టేబుల్ సిస్టంలో ఉన్న వేస్ట్ ఫైల్స్ కూడా, మొబైల్లో ఉన్న వేస్ట్ యాప్స్ కూడా ఈ సందర్భంగా మీరు అందరూ కూడా తొలగించాలి. యూ మే థింక్ వాట్ ఈస్ దేర్ ఇన్ డెలిటింగ్ అన్ యాప్, you'll be saving some power out of it. Because of the power, because of those unnecessary apps which are running in the background, you will be draining your battery. Because of that battery drain, you will be charging it unnecessarily. So all these are interconnected. So let us individually also resolve that we will take up this cleanliness drive wherever we are. Mana office chamber kavachu, office pranganam kavachu, or your home. Everything we should resolve to keep clean. So once again I wish you all a happy Gandhi Jayanti. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వడోఖాయ్ కరాటే అసోసియేషన్, డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా వైజాగ్ నేషనల్ ఓపెన్ కరాటే పోటీలు పోర్ట్ స్టేడియంలో నిర్వహించనున్నాయి. పోటీల బ్రోచర్ను కరాటే సంఘం చైర్మన్ హీరో సుమన్ ఆవిష్కరించారు. తొలుత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయసారథి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఛాంపియన్షిప్ బ్రోచర్ను ఆవిష్కరించారు. మార్షల్ ఆర్ట్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని సుమన్ అన్నారు. ఇటీవల కాలంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు పెద్ద ఎత్తున యువత ముందుకొస్తున్నారని చెప్పారు. ఛాంపియన్షిప్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్, జనసేన నాయకుడు డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ మాస్టర్స్కి, మరి వాలంటీర్స్కి అండ్ సెకండ్ ఓపెన్ టోర్నమెంట్ ఇది 15th డిసెంబర్ జరుగుతుంది. సో ఇంతకుముందు బిఫోర్ టోర్నమెంట్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడే ఇదే మన పోర్ట్ స్టేడియంలో జపాన్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి సెమినార్ కండక్ట్ చేసి, ముఖ్యంగా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చి వాళ్ళ అప్డేట్ టెక్నిక్స్, ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది చెప్పడం కాదు, సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు. సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం, అరేంజ్ చేయడం, దానికి మాస్టర్ అయిన పూజారి గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. సో అది ఒక ఎత్తు అయితే, మెయిన్గా కాశీ గారు ఏంటంటే ఈ స్టేడియం చాలా అంటే మాకు కన్సెషనల్ రేట్ మీద, ఎందుకంటే కరాటే అనేది, మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం స్పోర్ట్స్లో కొంచెం వెనక్కి ఉందండి. సో ఫండ్స్ కానీ సపోర్ట్ కానీ అవి చాలా తక్కువగా ఉంది. దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్, లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది. ఈరోజు హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు, మందులు ఇస్తారు, ఓకే. బట్ బాడీ అటాక్ చేస్తే ఏం చేస్తారండి? ఏం చేయలేరు. చాలామంది ఆలోచించట్లేదు. అందుకే చాలామంది మహిళలు రేపుకి, మొలస్టేషన్కి, వీటికి అన్నిటికీ గురి అవుతున్నారు. అన్నీ జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి, అలా చేసి ఉండాలి అంటారు. పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం, ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం. నేను ఇంత తిరుగుతున్నానంటే అందరూ బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలని, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్. సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పర్టికులర్ మార్షల్ ఆర్ట్ కరాటే, ఈరోజు కరాటే చెప్పట్లేదు, మార్షల్ ఆర్ట్ A to Z ఎనీథింగ్ నేర్చుకోండి. మీకు ఏది ఇష్టం ఉందో నేర్చుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, కీప్ యువర్ సెల్ఫ్ రెడీ. ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు, టైంకి ఉండదు.
టైంకి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ అలా అయిపోయింది. ఇవి ఒకటే కాదు, ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి. చూస్తే మొత్తం మీరు చూడండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్, యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలీదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఇక్కడ ఇలా ఉన్నాం, మన లీడర్ మోడీ గారు ఉన్నారు, హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం, ఇష్టానికి జల్సా చేస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది. బట్ హౌ లాంగ్ జరగాలి నేను చెప్పట్లా, ఏమో చెప్పలేము. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి. హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి. గాడ్ హెస్ గివెన్ ఇట్ టు యూ. యూ హ్యావ్ టు బీ ఫిట్, డూ సంథింగ్. మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ చూసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. విశాఖ పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక అవార్డు పొందింది. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవంలో సీఎం చంద్రబాబు విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కాశీ విశ్వనాథంకు ఈ అవార్డును అందజేశారు. ఆకేపాలెం పోర్ట్ స్టేడియంలో కాశీ మీడియాతో మాట్లాడారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్కు ఉత్తమ పర్యాటక అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ క్లబ్ పర్యాటకులు, స్థానికులకు ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలు, స్పోర్ట్స్ అకాడమీ తదితర సదుపాయాలు ఉన్నాయని, దీంతో పాటు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్. చెత్త పన్నును ఎత్తేసిన చంద్రన్న సర్కార్. దీపావళికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్న సీఎం చంద్రబాబు. ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిందే. కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే 48 గంటల్లో నిరాహార దీక్ష చేస్తానన్న పీసీసీ చీఫ్ షర్మిల. చేనేతలకు కేంద్రం అండగా నిలుస్తోంది. బీజేపీ కార్యాలయంలో ఖాదీ సంతను సందర్శించిన ఎంపీ రమేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని రుజువైతే బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే. ప్రముఖ సినీ నటుడు సుమన్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.